మనకు దగ్గరగా మనకు బాగా తెలిసిన ప్రదేశంలో ఎరువులు పోసి నీళ్లు పోసి నాటిన మొక్కలే బ్రతుకుతాయో లేదో అని భయంగా ఉంటుంది. కానీ అదే మనకు అంతగా పరిచయం లేని ప్రాంతంలో నీరు ఉన్నాయో లేవో అని అనుమానంగా ఉన్న ప్రదేశంలో మొక్కను నాటి దాన్ని పెంచి పెద్ద చేసి దాని చేత పువ్వును పూయించేలా చేస్తే వచ్చే కిక్కే వేరు కదా. సమాచారం పాతదే అయినా మనలో చాలామందికి తెలియని విషయమే ఇది. మీకు తెలియచేయడం కోసం నేను పాత సమాచారం అయినా కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దయచేసి తప్పుగా మాత్రం అనుకోకండి. మీరంతా నా ప్రాణ స్నేహితులు అని అంటాను అనుకుంటున్నారు కదా. అస్సలు అలా అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాకు ఫీలింగ్స్ లేవు, విలువలు అస్సలు లేవు. కానీ మనస్సాక్షి అనేది మాత్రం ఉందండి. ఈరోజు అడవుల్లోకి వెళ్ళి చెట్లను నరికేస్తున్నారు, దొంగతనంగా అడవిని కొందరు దోచుకుంటున్నారు, గట్టిగా అడిగితే ఏదో ఒక పలుకుబడి పేరు చెప్పి బెదిరించి తప్పించుకుంటున్నారు. అలాంటి మన మనసుల మధ్య గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, ఇలా అన్ని కాలుష్యాలు చేస్తున్న మనుషులు ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళి ఒక మొక్కను నాటి దానితో పువ్వును పూయించేలా చేశారంటే గ్రేట్ అని చెప్పాలి. నాకు మనసాక్షి ఉంది కాబట్టి గ్రేట్ అని చెబుతున్నాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అంతరిక్షం అనంతమైన త్రిపరిమాణాత్మక ప్రదేశం. భూ వాతావరణ కక్షకు అవతల ఉన్న హద్దులు లేని అనంతమైన భాగాన్ని అంతరిక్షం లేదా స్పేస్ అంటారు. ఫలానా చోట భూ వాతావరణం అంతమై అంతరిక్షం మొదలవుతుందని విభజన రేఖ గీయటం కష్టం. అంతరిక్షం దగ్గరవుతున్న కొద్దీ వాతావరణం కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావరణంలోని 30% భూమి చుట్టూ 11 కిలోమీటర్లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకున్నప్పుడు భూమి ఉపరితలానికి 120 కిలోమీటర్ల నుండి భూ వాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సందర్భాలలో కార్మాన్ రేఖను భూ వాతావరణానికి అంతరిక్షానికి మధ్యన విభజన రేఖగా పరిగణిస్తూ ఉంటారు. ఇది భూమి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంటుంది. ఆకాశంలో మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలైనవి అంతరిక్ష పదార్థముల సముదాయమే విశ్వము అంటాము. అంతరిక్షంలోని ప్రతి అణువు కణాలతోనూ కొన్ని శక్తులతోనూ ఏర్పడింది. అంతరిక్షంలోని ప్రతి అణువు ఏ చోటకు వెళ్ళినా దానిలోని శక్తులు ఒకే విధంగా ఉంటాయి. భౌతిక అంతరిక్షాన్ని తరచుగా 3 సరళ పరిమితులుగా పేర్కొంటారు. ఇదే సమయంలో ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఈ అనంతమైన భాగాలను 4 అవిభక్త అంటే క్వాంటీనం పరిమాణాల అంతరిక్ష కాలం అంటే స్పేస్ టైం అంటున్నారు. గణిత శాస్త్రంలో స్పేస్ పరిమాణాలను వివిధ సంఖ్యలను మరియు వివిధ అంతర్లీన నిర్మాణాలతో పరీక్షించారు. భౌతిక విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు సైద్ధాంతిక ప్రాముఖ్యత కలిగిన అంతరిక్ష భావనను పరిగణిస్తారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను 138వ వాడు. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ అంటే ప్రస్తుతం రష్యాకు చెందిన సోయజ్ T-11 రాకెట్ ద్వారా మరో 2 రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళాడు. వందల మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషి ఫలించిందండి. ఎట్టకేలకు అంతరిక్షంలోనూ ఓ పువ్వు పూసింది. దాని పేరు జినియా. అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ ఈ పువ్వు ఫోటోను అంతరిక్ష కేంద్రం నుంచే ట్వీట్ చేశారు. అంతరిక్షంలో జీవం వేర్వేరు రూపాల్లో ఉంది. దానికి సాక్ష్యమే ఈ ఆరెంజ్ జినియా అని ఆమె పేర్కొన్నారు. నైరుతి అమెరికాలో కనిపించే ఈ మొక్క విత్తనాలను తీసుకెళ్లిన వ్యోమగాములు 2014 మే నెలలో ప్రత్యేకమైన ల్యాబ్లో వాటిని ప్రయోగాత్మకంగా నాటారు. తొలి దశలో విఫలమైనప్పటికీ పట్టు విడవకుండా ప్రయత్నించారు. ఎట్టకేలకు అది మొలకెత్తి పుష్పించడంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో వెగ్గీ సిస్టమ్ అంటే శాకాహార మొక్కల పెంపకం ద్వారా మరిన్ని మొక్కలు పెంచేందుకు ప్రయత్నిస్తామని వాళ్ళు తెలిపారు. అంతరిక్షంలో పంటలు పండించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది అని చెప్పాలి. మైక్రోగ్రావిటీలో మొక్కల పెంపకాన్ని చేపట్టామని, ఆ క్రమంలోనే ISSలోని వెజ్జీ ల్యాబ్లో 2014 మే నెలలో ఈ పువ్వు విత్తనాన్ని నాటామని ఆయన తెలిపారు. జినియా మొక్క పెంపకం ద్వారా సాధించిన అనుభవం, విజ్ఞానంతో రానున్న కాలంలో అంతరిక్షంలో టమాటా, ఇతర ఆహార పంటలను పండిస్తామని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. మొక్కలకు అవసరమయ్యే సూర్యకాంతి కోసం ల్యాబ్లో ఎరుపు, నీలి, ఆకుపచ్చని రంగులో ఉండే LED లైట్లను శాస్త్రవేత్తలు ఉపయోగించారు అని సమాచారం. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోయినా తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈరోజు స్టోరీ నచ్చకపోవచ్చు,
కానీ రేపు పబ్లిష్ చేసే స్టోరీ నచ్చుతుంది అని గ్యారంటీగా చెప్పగలను. అలాగే నేను అందించిన ఈ సమాచారంపై మీ విలువైన కామెంట్ని పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.